ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు, సామాజిక విశ్లేషకులు, సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహ సార్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఐలా సార్ గారికి, పివిఎల్ సార్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం మిత్రులారా. 2014లో ఈ దేశంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రతి సందర్భంలో చోరీ జరుగుతూనే ఉంది. ఆ చోరీ వల్ల రామం దాకా వచ్చింది. ఎవరో గుజరాత్ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుని కాదని మోడీ అక్కడ సీఎం పదం చోరీ చేశాడు. ఆ తర్వాత బీజేపీ ఈ దేశానికి భావి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయిని ప్రకటించినప్పటి నుంచి కన్నేసి ఆయన పదవిని ఈయన చోరీ చేసి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల హక్కులను చోరీ చేశారు, క్రిస్టియన్ల హక్కులను చోరీ చేశారు, కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులను చోరీ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి చోరీ చేసి వాళ్ళ ప్రభుత్వం నిలవగలుగుతున్నారు. ఇవాళ వాళ్ళ చోరీ ఎక్కడి దాకా వచ్చిందంటే ఈ దేశంలో రామరాజ్యం నిర్మిస్తామని ప్రయాణాన్ని ప్రారంభించి రాముని ఆస్తులనే చోరీ చేసేటువంటి స్థాయికి ఇవాళ బీజేపీ ప్రయాణం కొనసాగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బుద్ధిజీవులు అంతా కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ సంపదను కాపాడే క్రమంలో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా ఓడించి తప్ప ఈ దేశంలో చోరీలను ఆపలేమనేటువంటిది సిపిఐ పార్టీగా, ఏఎస్ఎఫ్గా, విద్యార్థి నాయకునిగా మేము అభిప్రాయపడుతున్నాం. అందుకే రాజకీయ పార్టీని ఒక రాజకీయ సైద్ధాంతిక శక్తితోనే ఎదుర్కోవాలి. ఆ విధమైనటువంటి కార్యాచరణతో మనమంతా ముందుకెళ్దామని, ఆ క్రమంలో మనమంతా కూడా కలిసి ప్రయాణిద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా.